తాడే కళ్ళు రెండు మూసినప్పుడు మన దివ్య చక్షు ఓపెన్ అవుతుంది. అలా మన వర్క్షాప్లో ఎంతమందికి లైట్ కనిపించడము, బ్లిస్ స్టేటస్, బ్రహ్మానంద స్థితి రావడము, ఎంతో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందుతారనమాట వాళ్ళు. ఆ కాస్మిక్ ఎనర్జీని వాళ్ళు చూడగలుగుతారు. ఈ రెండు కళ్ళు మూస్తారు కాబట్టి వాళ్ళ దివ్య చక్షు ద్వారా వాళ్ళు చూడగలుగుతారు అనమాట. ఆ విధంగా ఇది జరుగుతుంది. అండ్ ఇంకా బ్యూటిఫుల్ చెప్పాలి అంటే మణిద్వీప వర్ణనలో కోటి సూర్యకాంతులు, కోటి కోటి చంద్ర చంద్రులు, కోటి కోటి నక్షత్రాలు అని చెప్పి వర్ణిస్తారు కదా కదా అది నాకు ఎప్పుడు కూడా ఇది మెగా ఇన్నర్ లైట్ వర్క్షాప్ డార్క్ రూమ్ మెడిటేషన్ చేసినప్పుడు నేను ఎక్కడో డైమెన్షన్లోకి వెళ్ళినట్టు ఫీలింగ్. వెళ్ళి అంటే కోటి సూర్యులు ఎప్పుడు ఉంటారు? కోటి భూమండలాలు ఉన్నప్పుడే కదా. కోటి చంద్రులు ఎప్పుడు ఉంటారు? కోటి భూమండలాలు ఉన్నప్పుడు కదా. అంటే మణిద్వీప వర్ణనలో ఎప్పుడో వర్ణించారనమాట. మనకి ఇంకా ఎక్కువ భూములు ఉన్నాయి, ఎక్కువ డైమెన్షన్స్ ఉన్నాయి, ఎన్నో లోకాలు ఉన్నాయి, కోటాను కోట్ల లోకాలు ఉన్నాయని వర్ణించారు. మన పురాణాల్లో, శాస్త్రాల్లో అన్నిట్లో వర్ణించారు. అది వర్ణించారు అంతే. ధ్యానంలో ఎప్పుడైతే కళ్ళు రెండు మూసుకొని కూర్చున్నప్పుడు మనం లోపలికి ప్రయాణించి మన లోపల ఉన్న ప్రతి అణువుకు కనెక్ట్ అవుతామండి. అణువులకు కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే అణువులలో ఉన్న బ్రహ్మాండానికి కనెక్ట్ అవుతాం. సో ఆ అణువులలో ఉన్న బ్రహ్మాండానికి కనెక్ట్ అయినప్పుడు లోపల బ్రహ్మాండం బయట బ్రహ్మాండం ఇంకొకటి కాదు, అంతా ఒకటే అని అనిపిస్తుంది. ఎన్నైతే అణువులు కణాలు ఉన్నాయో అన్ని బయట కూడా ఉన్నాయి. అన్ని సూర్యులు ఉన్నాయి, అన్ని చంద్రులు ఉన్నాయి, అన్ని నక్షత్రాలు ఉన్నాయి, అన్ని వాటన్నిటినీ పరిపాలించిన ఆ భువనేశ్వరి దేవి అని మనకు ఎప్పుడో శాస్త్రాల్లో వర్ణించారు కదా. అది ఈ రెండు కళ్ళు మూసుకొని మనం ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా వాళ్ళ లోపలికి ప్రయాణించి అవన్నీ చూసుకొని ఆ రియలైజేషన్ వచ్చి వాళ్ళ లోపల ఒక సూతింగ్ ఫీలింగ్, ఒక పీస్ఫుల్నెస్, ఒక కామ్నెస్, ఒక ఆత్మ జ్ఞానం అంటారు కదా, ఆ ఆత్మ జ్ఞానం డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఆత్మ ఎన్నో జన్మలు ప్రయాణిస్తుంటారు కదా, ఆ జన్మలో నేర్చుకున్న జ్ఞానం అంతా ఈ ధ్యానంలో డౌన్లోడ్ అవుతుంది అనమాట. అట్లా అంటే చాలా ధ్యాన పద్ధతులు ఉన్నాయి కదా మేడం, దానికి ఈ డార్క్నెస్ మెడిటేషన్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో ఏ దానికి అది స్పెషలైజేషన్ అండి. దాన్ని దీన్ని జడ్జ్ చేయడం అట్లాంటిది ఏం లేదు. డార్క్నెస్ మెడిటేషన్లో ఏమవుతుంది అంటే ఇందాక చెప్పాను కదా, నేను ఈ లోపలికి జర్నీ చేసి లోపల మనతో మనం కనెక్ట్ అవ్వడం, ఆత్మతో కనెక్ట్ అవ్వడం, ఆత్మలో ఉన్న ఆనందానికి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ డార్క్నెస్ మెడిటేషన్లో మొత్తం డార్క్ ఉండడం వల్ల మన స్కిన్ డిటాక్స్ అవుతుంది. మళ్ళీ మొబైల్ కూడా యూజ్ చేయరు కాబట్టి మొబైల్ డిటాక్స్ అవుతుంది. కంప్లీట్గా ఒక మనిషి తనతో కనెక్ట్ అవుతారండి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు కదా డార్క్నెస్ మెడిటేషన్ అనేసి, దీనిపై ఏమైనా రీసెర్చ్ జరిగిందా? ఎస్ అండి, మనకు అమెరికాలో రీసెర్చ్ చేశారు. చాలా రోజులే చేశారంట, నేను కూడా విన్నాను. అయితే ఇక్కడ మనం చెప్పే దాంట్లో ఏంటి అని అంటే ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 డేస్ కళ్ళకు గంతలు కట్టుకొని డార్క్ మెడిటేషన్ చేస్తారు కదా. ఫస్ట్ బాడీ అంతా రిలాక్స్ అయిపోయి నిద్రపోతారు 3 డేస్, కంప్లీట్గా నిద్రపోతారు. ఆ తర్వాత వాళ్ళకు ఆలోచన స్టార్ట్ అవుతుంది 3 డేస్. ఆ తర్వాత ఒక బ్లిస్ఫుల్ స్టేట్, లైట్ రావడం, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అవుతాయని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అమెరికాలో రీసెర్చ్ చేశారండి. ఇక్కడైతే ప్రాక్టికల్గా మన వర్క్షాప్లో ఎంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్లో మీకు వీలైతే కనుక ఏకత్వ.యూట్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో ఎంతమంది ఎక్స్పీరియన్స్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి బ్లిస్ఫుల్ స్టేటస్, లైట్ కనిపించడం, ఇవన్నీ కూడా జరిగింది. ఎందుకు అంటే మన పీనియల్ అండ్ పిట్యూటరీ గ్లాండ్ ఒక డిఎంటీ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ రిలీజ్ చేయడం వల్ల ఇలాంటి హ్యాపీ ఫీలింగ్, బ్లిస్ఫుల్ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో అది సైంటిఫిక్గా ప్రూవ్ అయితే అయ్యింది. మనకేమో ప్రాక్టికల్గా ఇక్కడ పార్టిసిపెంట్స్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఒక గంట కూడా, ఒక 1 సెకండ్ కూడా మనం మొబైల్ పట్టుకోకుండా ఉండలేము కదా. అలాంటప్పుడు కళ్ళకి గంటలు కట్టేసి 24/7 ఎలా ఉండమంటారు? ఎస్, అంటే ఆ ఎనర్జీసే అలా ఉంటాయండి. అక్కడికి రాగానే అందరినీ చూసి ఆ ఎనర్జీస్లో, గురువుగారి ఎనర్జీస్లో మేము యాక్చువల్గా ఎంటర్ కాగానే రిజిస్టర్ అవ్వగానే మనం మొబైల్ తీసేసుకుంటాము. సో తీసేసుకుంటాం, వాళ్ళు కూడా హ్యాపీగా ఇచ్చేస్తారు. ఇదే అవకాశం కదా, ఈ అందరు కూడా ఫెడప్ అయి ఉంటారు మొబైల్ నుండి, వదిలేద్దామని అనుకుంటారు కానీ వదిలేకపోతారు కదా. సో ఇది ఒక అవకాశంగా వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. అండ్ హ్యాపీగా వాళ్ళు
మాకు ఫోన్స్ ఇచ్చేసి ఈ వాళ్ళకి ఏంటి అసలు కూర్చొని మెడిటేషన్ చేయడమే, అవును. ఇంకేం పని ఉండదు కదా. ఆ అవకాశాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు హ్యాపీగా. అంటే ఇప్పుడు ఇక ముందు నేర్చుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? డెఫినెట్లీ అండి. ఇప్పుడు చూడండి, ఎవరెవరి కోసం ఇప్పుడు ఫ్యామిలీ హౌస్ వైఫే ఉన్నారు, హస్బెండే ఉన్నారు, పిల్లలే ఉన్నారు, ఇంకెవరో సో అండ్ సో వాళ్ళ వాళ్ళ పాత్రలు వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నారు. వైఫ్ ఉందనుకోండి, ఇప్పుడు హౌస్ వైఫే ఉంది, హస్బెండ్ గురించి పిల్లల గురించి అన్నీ చేస్తారు కానీ తన గురించి తాను ఏం చేసుకోరు. హస్బెండ్ ఉన్నారనుకోండి, వైఫ్ గురించి పిల్లల గురించి, జాబ్ గురించి, జాబ్లో ఉన్న ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ గురించి, వాళ్ళ యొక్క బాస్ గురించి చేస్తారు. పిల్లలు ఉన్నారనుకో, టీచర్స్ గురించి, మమ్మీ డాడీ భయం కోసం ఏమేమో చేస్తారు. కానీ ఎవ్వరూ కూడా తన కోసం తాను ఏమీ చేసుకోరు. తనకి తాను ఏమైనా గిఫ్ట్ ఇచ్చుకోవాలి అంటే అది ధ్యానమే ఇచ్చుకోవాలి. సో అప్పుడు ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామనుకోండి, అప్పుడు మనకి ఏం చేయాలి, ఏం ఆలోచించాలి, ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలని మనకి తెలిసిపోతుంది. సో అది ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ మనకు మనం ఇచ్చుకోవాలి. మన కోసం మనం ఒకటి టైం కేటాయించుకొని చేసుకునే ఒక గొప్ప ప్రాసెస్ అండి ఇది. ఓకే. మీరు ఇంతకుముందు అంటే ఎవరికైనా చెప్పారా ధ్యానం చేయండి అనేసి? ఎవరికైనా టీచ్ చేశారా? ఎస్ అండి, నేను మార్నింగ్ 3 to 6 బ్రహ్మముహూర్త మెడిటేషన్ ఆన్లైన్ జూమ్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. చాలా అద్భుతంగా అవి రన్ అవుతూ ఉన్నాయి. ఓకే. ఇప్పటివరకు ఎంతమందికి టీచ్ చేశారు? ఇప్పుడు ఆ జూమ్లో జాయిన్ అవుతూ ఉంటారు, ఆల్మోస్ట్ ఒక 1000 అబోనే అయి ఉంటారండి. కంటిన్యూటీ కదా, ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 1 year అయిపోయింది అనుకుంటాను. మార్నింగ్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఓకే. వాళ్ళ దగ్గర నుండి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉండేది? రెస్పాన్స్ అంటే నేను వన్స్ మెడిటేషన్ చేయించాను అనుకోండి, అలా కూర్చుండిపోతారండి. ఓకే. ఆ డెప్త్లోకి వెళ్ళిపోతారు. వావ్ అనే ఫీలింగ్ అయితే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. ఎంతమంది అసలు జస్ట్ నా వాయిస్ విని సంతోష్ని మేడం మెడిటేషన్ చేస్తే అలా వెళ్ళిపోతాం డీప్లోకి. 1 hour మెడిటేషన్ ఉంటుంది కదా, 1 hour మెడిటేషన్లో కూర్చోబెట్టినాను అనుకోండి, అట్లా డీప్లోకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళిన ఫీలింగ్, వాళ్ళ పర్సనల్ వాళ్ళ స్టేటస్, వాళ్ళ యొక్క శ్రద్ధ, ఎవరు ఎంత శ్రద్ధగా చేస్తే వాళ్ళకి అలాంటి ఎక్స్పీరియన్స్ వస్తాయండి. అండ్ 3 hours మార్నింగ్ మెడిటేషన్ ఉంటుంది కదా, 3 hours ఎన్నో మార్పులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ లైఫ్లో. ఈ మార్నింగ్ బ్రహ్మముహూర్త మెడిటేషన్ జాయిన్ అయిన తర్వాత నుంచి నా లైఫ్లో చాలా స్పిరిచువల్ గ్రోత్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, ఎన్నో తెలుసుకున్నాను అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు అది అంతా. అంటే డేలో ఎన్ని అవర్స్ చేయాలంటారు? డేలో ఇన్ని అవర్స్ అన్ని అవర్స్ అన్నాను కదా, ఎవరికి ఎవరు టైమింగ్, ఎవరి యొక్క ఇంట్రెస్ట్ దాన్ని బట్టి చేయొచ్చు అండి. మనకు పత్రి సార్ ఏం చెప్పారంటే ఎవరి ఏజ్ ఎంత ఉంటే అంత చేయండి అని అంటారు. సో నేనేమంటానంటే, ప్రభా సార్ ఏం చెప్తారంటే రాత్రి టైం మనకు పడుకోవడానికే ఉంది కాబట్టి ఆ నిద్ర టైంని ధ్యానంగా మలచండి అని అంటారు. సో అది బ్యూటిఫుల్ కదండి. మనము ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, మన ఓన్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోతే నిద్ర టైంని ధ్యానంగా తీసుకుంటున్నాం. ఇప్పుడు అరగంట ధ్యానం 6 గంటల నిద్రతో సమానం అన్నప్పుడు మరి హాఫ్ అన్ అవర్ ధ్యానం చేస్తే 6 గంటలు నిద్రపోయిన ఎనర్జీ మనకు వస్తుంది కదా. సో అది షార్ట్ అండ్ స్వీట్గా బాగుంది కదా. సో అది దాన్నే ఫాలో అయ్యింది బెస్ట్ అని మాకు అనిపిస్తుంది అట్లా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ.